నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. నెల్లూరు జిల్లా మండల కేంద్రమైన మనుబోలు చెర్లోపల్లి రైల్వే గేట్ నందు వెలసి ఉన్న శ్రీ విశ్వనాథుని దేవాలయంలో అర్చకులు శ్రీనివాసులు స్వామి వారికి పంచామృత అభిషేకాలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధానంగా కంకినీ పూజ, గజ్జ పూజ, కూచిపూడి నృత్యాలు సాంప్రదాయబద్ధంగా జరిగాయి. పలువురు చిన్నారులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో నాట్యాచార్య శ్రీ పి కేదార్నాథ్ పాల్గొనడం విశేషం. కందల సుస్మిత తల్లిదండ్రులు కందల మనోహర్, కందల పావని, పడిగినేని లక్ష్మి, పడిగినేని ఆదిశేఖర్ ఈ కార్యక్రమానికి ఉభయదాతలుగా వ్యవహరించారు. వందే పార్వతీ పరమేశ్వరం. స్థానిక మనుబోలు చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపాన్ని కలిసిన విశ్వనాథస్వామి దేవస్థానం వద్ద ఈరోజు ప్రముఖ నాట్య కళాకారిణి అయినటువంటి అననూరు గ్రామానికి చెందిన సుస్మిత గారు శ్రీ సిద్ధి విశ్వనాథ కూచిపూడి నృత్య కళాశాలను ప్రారంభోత్సవం సందర్భంగా ఇందులో భాగంగా ఈరోజు కుంకుమ పూజ ఇక్కడ నిర్వహించడం జరిగింది. స్వామివారికి ఇందులో భాగంగా విశేషంగా ఈ కూచిపూడి నేర్చుకునేటువంటి ప్రతి ఒక్కరూ కూడా కింకిణీ పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రుద్రాభిషేకం నిర్వహించడం జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా ఈ దేవస్థానంలో ఆనవాయితీగా ఈ అమ్మాయి నాట్యం చేస్తూ చిన్నపిల్ల నుంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉండింది. తర్వాత తానే గురువుగా ఎంతో మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తుని, బంగారు భవిష్యత్తుని బాటలు వేసేటువంటి స్థాయికి ఎదిగింది. అలా ఎదగడానికి కారణం ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క కృషి, ఆ అమ్మాయికి ఉన్నటువంటి మంచి మనసు. కాబట్టి మనుబోలు గ్రామ ప్రజలందరూ కూడా మన ప్రాచీన కళల్లో ప్రధానమైనటువంటి యొక్క నాట్య కార్యక్రమాలని శ్రద్ధగా, ఇలాంటి అవకాశం మన ఊళ్ళో ఈ అమ్మాయి వల్ల, సుస్మిత వల్ల మనకి రావడం విశేషం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని మరింత మంది ఈ కళలకి ప్రోత్సాహం ఇచ్చి ఈ యొక్క కళల్ని ప్రాచుర్యంలో తీసుకురావాలని కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.